దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. దయతో అందరూ తలవంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు సమర్పించుకొనిచున్నాం. గడిచిన 5 నెలలు ప్రభువా మీ కాపుదల మాకు అనుగ్రహింపజేసి మమ్మల్ని అందరినీ కూడా సజీవుల జాబితాలో నిలవబెట్టి ఈ యొక్క 6వ నెలలో మొట్టమొదటి పునరుద్ధాన దినాన్ని మేమందరము మీ యొక్క సన్నిధిలోనికి చేరి మీ నామాన్ని గణపరచటానికి మా ఎడల మీరు చూపినటువంటి కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల యందును ఆరాధన క్రమం అంతటి యందును ఉండి మీ నామానికి మహిమ తెచ్చుకున్నటువంటి మా గొప్ప దేవా, ఈ సమయంలో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దాన్ని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యం ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకిచ్చి మమ్మలను బలపరచమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. గడిచిన కొన్ని వారాల నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి అనేక విషయాలను మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రభు ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు గనుక ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మన ఎడల జాలి చూపిస్తున్నాడు. మన తండ్రి పరలోకమందున్నాడు గనుక ఆయన సర్వాధికారములు కలిగి ఉండి మనకు సమస్తమును అనుగ్రహించగలిగేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. ఈ యొక్క ప్రార్థనలో 6 విన్నపాలు ఉన్నాయి. 3 విన్నపాలు దేవునికి సంబంధించినవి, దేవుని గౌరవానికి సంబంధించినవి. మరి తదుపరి 3 విన్నపాలు మానవుని యొక్క అవసరతలకు సంబంధించినటువంటి విన్నపాలుగా మనమందరము కూడా గుర్తిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభువు నేర్పిన ప్రార్థనలో మానవునికి ఉన్నటువంటి అవసరాలలో 2వ అవసరాన్ని గూర్చి మీ ఎదుట నేను ఉంచాలని ఆశపడతా ఉన్నాను. ఈరోజు మనము నేర్చుకోబోయేటువంటి విషయం ఏంటంటే రుణస్థులను క్షమించుట అనేటువంటి అంశం మీద ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొని పోతున్నాం. 3 విషయాలు ఈ ఉదయకాలపు వేళలో మీ ఎదుట నేను ఉంచాలని ఆశపడతా ఉన్నాను. అసలు రుణం అంటే ఏమిటి అనేటువంటి దాని గురించి మొదటిగా మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే ఈ రుణము గురించి ప్రభువు చెప్పారనంటే అది ఎంత ప్రాముఖ్యమైందో మనమందరము కూడా గమనించాలి. 2వదిగా క్షమాపణ కొరకు ప్రార్థన అనేటువంటి విషయాన్ని 2వదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. 3వది ప్రేయర్ ఫర్ ఏ ఫర్గివింగ్ స్పిరిట్, క్షమా హృదయము కొరకు ప్రార్థన అనేటువంటి విషయాన్ని 3వదిగా మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఈ 3 విషయాలను మనమందరము కూడా క్షుణ్ణంగా ప్రభు కృపను బట్టి నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆయనకి గౌరవం రావటమే కాదు, మనందరి యొక్క అవసరతలు తీర్చబడాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మొదటి అవసరత మనము ఆహారాన్ని కలిగి ఉండుట. 2వ అవసరత మనము సంతోషంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 3వ అవసరత
మనము దుష్టత్వము నుండి తప్పించబడాలి అనేటువంటిది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనము అన్నం లేక భోజనము తినటం ఎంత ప్రాముఖ్యమైందో మనం సంతోషంగా ఉండటం కూడా అంతే ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మన జీవితంలో మన మనస్సులో దోష భావన కలిగి ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండలేము. దోష భావన ఉన్నప్పుడు మనము నలుగురితో కూడా ఆనందించలేము. చూడండి, దోష భావన మనిషిని ఎంత బాధపడుతుందో ఒక ఉదాహరణ చెప్తున్నాను. మా ఇంట్లో ఎవరిదో ఒకరితో పుట్టినరోజు జరుపుకుంటున్నాం. పుట్టినరోజు జరుపుకుంటుంటే మాతో వచ్చినటువంటి సహోదరుని నువ్వు కిందకి తీసుకెళ్ళి మరి రోడ్డు పక్కన పార్కింగ్ చేయమన్నాను కారు. ఎందుకంటే నాకు అన్నీ వచ్చి అంటాడు ఈయన, నాకు అన్నీ వచ్చి అంటాడని కారుని కిందకి తీసుకెళ్ళి పార్కింగ్ చేయమంటే మనోడు ఏం చేశాడు, ఆ హోటల్కి అండర్ గ్రౌండ్లో ఉంటుంది పార్కింగ్, 2 అంతస్తుల కింద. నేను కిందకి పట్టుకెళ్ళి పెట్టమన్నాను, అది ఎంత ఈజీ అండి. మనోడు ఏం ట్రై చేశాడనంటే అండర్ గ్రౌండ్లో పట్టుకెళ్ళిన ట్రై అది ఎక్స్పర్ట్లు అయితే తప్ప, డ్రైవింగ్లో ఎక్స్పర్ట్లు అయితే తప్ప అండర్ గ్రౌండ్లో కారు పెట్టలేరు. మనోడు ఏం చేశాడు, అండర్ గ్రౌండ్లో పెట్టిన ట్రై చేసి గోడన వేసి రాసేసాడు కారు. పుట్టినరోజు కదా మేము అందరం ఆనందిస్తున్నాం, కానీ ఇతని ముఖంలో సంతోషం లేదు. ఇతని ముఖంలో ఏంటి మన అందరం జోకులు వేసుకుని నవ్వుతున్నా కూడా ఇతను నవ్వట్లేదేంటి అనుకుంటున్నాం, కానీ విషయం గుర్తించలేదు. మరలా కారుని తెమ్మన్నప్పుడు కారు తిరిగి తీసుకొచ్చిన తర్వాత కారు డ్యామేజ్ అయిపోయింది. సంతోషించే వాళ్ళ మధ్య కూడా నువ్వు దోషభావంతో ఉంటే నువ్వు సంతోషించలేవు. అందుచేత కడుపు నిండా అన్నం తినేసినంత మాత్రాన సంతోషం కలగదు మనకి. ఎందుకనంటే అన్నం కడుపు నిండా తినేస్తే చాలు అనిపిస్తుంది, మళ్ళీ 3 గంటలు 4 గంటలు పోయినట్లయితే మళ్ళీ కావాలనిపిస్తుంది. కానీ ఈ దోష భావన అనేటువంటిది ఉందో చూసారు, అది మనిషిని నలిపేస్తూ ఉంటుంది, సల్లో కూడా చెమటలు పట్టేలా చేస్తుంది, నలుగురిలో ఆనందం లేకుండా చేస్తుంది. అందుచేత ఆ దోష భావన లేకుండా ఉండటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే మనకి కూడు గుడ్డ లేకపోతే గూడు ఉంటే సరిపోదు, మనము ఉన్నటువంటి ఇంట్లో సంతోషంగా కూడా ఉండగలుగుతాము. ఎప్పుడనంటే మన పాపము క్షమించబడింది, ఇక మీదట ఆ పాపం గురించి మనం యోచించవలసిన అవసరం లేదు అని ఎప్పుడైతే చెప్పబడ్డదో ఆ రోజు నుండి మనము సంతోషంగా ఉంటాము అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ వాక్యపు లోతులోనికి మనం వెళ్ళటానికి ప్రయాసపడుతూ ఉన్నాం. ప్రభు ఏమి నేర్పిస్తున్నారు, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము అని నేర్పిస్తూ ఉన్నారు. దానికి ముందు ఏమి నేర్పించారు, ముందు ఆహారం, ఆ తర్వాత సంతోషం. ఈ సంతోషంగా ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మనము ఏడుస్తా బ్రతకటము దేవుని చిత్తం కాదు, దేవుని ఉద్దేశం కాదు. మనమందరం సంతోషంగా బ్రతకాలి. కొంతమంది క్రైస్తవులు పూర్వకాలంలో వాళ్ళకి ఎలాగ అర్థమైందని అంటే క్రైస్తవులు సంతోషంగా ఉండకూడదు అని అర్థమైందంట వాళ్ళకి. వాక్యం సరిగ్గా చదవకపోవటం వల్ల వచ్చిన ప్రాబ్లం. అంచేత ఒక ఆయన ఏం చేశాడంటే ఒంటి స్తంభం మీద ప్లేట్ వేసుకుని ఆ ప్లేట్ మీద ఉండేవాడు అన్నమాట. అలా కదిలినా ఎలా కదిలినా నిద్రపోతున్నా పైనుంచి కింద పడిపోతారు కదా. అంచేత అప్రమత్తంగా ఉండాలని ఓ స్తంభం మీద ప్లేట్ వేసుకుని ఆ ప్లేట్ మీద కూర్చునేవాడు. చూసారా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితో. దేవుడు మన బిడ్డలు, ఆయన బిడ్డలు సంతోషంగా ఉండకూడదు అని దేవుడు ఎందుకు అనుకుంటాడు? ఒక ఆయన ఏం చేశాడనంటే తలుపులకి మేకలు కొట్టుకుని ఆ మేకల మీద పడుకునేవాడు. తలుపులకి మేకలు కొట్టుకుని మేకల మీద పడుకోవడం అంటే మాట్లాడుకుంటున్నారా? మాటలు కాదు. ఎందుకంటే మనం సుఖంగా కూడా నిద్రపోకూడదంట. క్రైస్తవులు సుఖంగా కూడా నిద్రపోకూడదని ఆ మేకల మీద నిద్ర చేసేవాడు. ఇంక నిద్ర ఎలా వస్తుంది? అసలు దోమ కుడితేనే నిద్ర పడుతుంది కదా. మరి ఇన్ని మేకలు గుచ్చుకుంటుంటే మనకి ఎలా నిద్ర పడుతుంది? అది అలాగా ఆయనకు అర్థమైంది. ఇంకొక ఆయనకి ఏం అర్థమైంది అని అంటే క్రైస్తవులు నిద్రపోకూడదు, మధ్య మధ్యలో ఉలుక్కిపడి లెగాలని చెప్పేసి ఆయన గంటకి అలారం పెట్టేసుకున్నాడంట. ఏం చేశాడండి? గంటకి అలారం పెట్టి పడుకుంటాడు. మరి అలారం అవుతుంది, ఉలుక్కుపడి లేస్తాడు, మళ్ళీ పడుకుంటాడు,
మరి మళ్ళీ అలారం మోగుతుంది, ఉలిక్కిపడి లేస్తాడు. అనుకుంటున్నారు వీళ్ళందరూనే దేవుని బిడ్డలు సంతోషించకూడదు అని అనుకుంటున్నారు. అసలు దేవుడు మనం సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మీరు తల్లిదండ్రులు ఉన్నారు కదా, మీ పిల్లలు ఏడుస్తూ ఉండాలని మీరు ఎప్పుడైనా అనుకుంటారా? చెప్పండి, అనుకుంటారా? వాళ్ళు ఏడిస్తే ఏం చేస్తారు? వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏడుపు ఆపటానికి చేయవలసిన ప్రతిదీ మనం చేస్తూ ఉంటాం. మన దేవుడు కూడా అంతే. తన బిడ్డలు ఎల్లప్పుడూ ఏడుస్తూ ఉండకూడదు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఏడ్చే వాళ్ళని అంటున్నాడు, మీ యొక్క అంగలార్పును నాట్యంగా నేను మారుస్తాను అని అంటూ ఉన్నాడు. అనగా మనం ఏడుపులోనే జీవిస్తూ ఏడుపులోనే చచ్చిపోవాలి అనేటువంటిది దేవుని చిత్తం కాదు. ఆ ఏడుపులో నుంచి బయటికి రావాలి. ఎక్కడ నువ్వు ఏడ్చావో అక్కడ సంతోషముతో గొంతులెయ్యాలి అనేటువంటిది దేవునికి ఇష్టమైనటువంటి కార్యము. అందుచేతనే ప్రియులారా, మీకు ఇల్లు ఉంది, సంతోషం. మీకు బట్టలు ఉన్నాయి, సంతోషం. కడుపు నిండా భోజనం చేశారు, సంతోషం. కానీ మీ ముఖాల్లో మాత్రం ఏం లేదు, సంతోషం లేదు. ఎందుకంటే పాపం చేశాను, ద్రోహం చేశాను అనేటువంటి యొక్క దోష భావన మిమ్ములను పట్టి పీడిస్తుంది. దేవుడు కయ్యను దగ్గరికి వచ్చి అంటున్నాడు, నువ్వు సత్క్రియ చేసిన ఎడలా నీ ముఖమును ఎలా చిన్నబుచ్చుకుంటావు? నువ్వు మంచి పని చేస్తే తలకి ఎందుకు పెట్టుకుంటావు? మంచి పని చేస్తే తలెత్తుకునే బ్రతకొచ్చు కదా. మంచి పని చేసినట్లయితే నువ్వు తలెత్తుకుని బ్రతుకుదు కదా. ఈరోజు నువ్వు తల దించుకుని ఎందుకు మాట్లాడుతున్నావు? అవమానకరంగా ఎందుకుంటున్నావు? నువ్వు మంచి పని చేయలేదు కాబట్టి. అందుచేత మనమందరం పాపం చేస్తామని ప్రభువు తెలుసు. అందుచేతనే ఆ పాపము నుండి విడుదల పొందుకోవాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రియులారా, ఈ యొక్క పరలోక ప్రార్థన చేసినప్పుడు అందరికీ నిన్నటి వరకు మనం నేర్చుకున్నటువంటి ప్రార్థనలో ఏ ఆటంకము లేదు, ఏ భేదము లేదు, ఏ డిఫరెన్సు లేదు. కానీ ఈ యొక్క మరి విన్నపము అనగా 5వ విన్నపాన్ని దగ్గరికి వచ్చేసరికి రకరకాల సంఘాల వాళ్ళు రకరకాలుగా ఈ ప్రార్థన చేస్తారు. కొంతమంది మా ఎడల పాపం చేసిన వారిని క్షమించిన ప్రకారము మా పాపాలను క్షమించు. కొంతమంది పాపము అనే పదం ఉపయోగిస్తారు. మరికొంతమంది రుణము అనేటువంటి పదం ఉపయోగిస్తారు. మరికొంతమంది అపరాధము అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తారు. అందుచేత రుణము అనేటువంటిది, పాపం అనేటువంటిది, అపరాధం అనేటువంటి ఈ 3 పదాలను మనము జాగ్రత్తగా అధ్యయనం చేసి తెలుసుకుని దాని నుండి విడుదల పొందటానికి మనము ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది ఏంటనగా, మరి ప్రెస్బిటేరియన్ చర్చ్, రిఫార్మ్డ్ చర్చ్ వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారంటే రుణాలు అని ప్రార్థన చేస్తారు. ఆంగ్లికన్ చర్చ్, ఎపిస్కోపల్ చర్చ్, మెథడిస్ట్ చర్చ్, రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారంటే అపరాధాలు అని ప్రార్థన చేస్తారు. మిగిలినటువంటి సార్వత్రిక సంఘములో అనేక సంఘాలు పాపాలు అని చేస్తారు. కాబట్టి ఈ 3 పదాలను మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట 6:12లో ప్రభువు ఉపయోగించినటువంటి మాట ఒపిలీమియా అనేటువంటి మాట ఉపయోగించారు. ఒపిలీమియా అనేటువంటి గ్రీకు భాషకులో ఉన్నటువంటి ఆ పదానికి అర్థం ఏంటనగా రుణము. ప్రియులారా, ఈ రోజుల్లో రుణానికిని పాతకాలములో ఉన్న రుణానికిని చాలా తేడా ఉంది. ఈరోజు రుణము అనేటువంటిది మన జీవిత శైలి అయిపోయింది. చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అప్పులు ఉన్నాయా అని అన్నాను అనుకోండి, చాలామందికి అప్పులు ఉంటాయి. ఏ అప్పు లేకపోయినా డ్వాక్రా అప్పు అన్న ఉంటుంది అండి. ఏ అప్పు లేకపోయినా డ్వాక్రా అప్పు అన్న ఉంటుంది. కనుక మనమందరము దేంట్లో ఉన్నామని అంటే అప్పులో ఉన్నాం. అంచేత ప్రభు ఏం మాట్లాడుతున్నారని అంటే రుణము అని మాట్లాడుతూ ఉన్నారు. రుణం అనేటువంటి మాటకు ఈ రోజుల్లో రుణానికిని యేసు ప్రభు వారి కాలములో ఉన్న రుణానికిని చాలా తేడా ఉంది. ఎందుకనంటే రుణము అనేటువంటిది చాలా తీవ్రమైంది. రుణం అనేటువంటిది చాలా తీవ్రమైంది. ఎంత తీవ్రమైందనంటే
రుణాన్ని చెల్లించకపోతే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో పెట్టేవారు. ఆ రోజుల్లో జైలును ఎవరైనా దర్శింతే అక్కడ నరహత్య చేసిన వాళ్ళకంటే, అక్కడ దొంగతనాలు చేసిన వాళ్ళకంటే, మానభంగాలు చేసిన వాళ్ళకంటే ఎవరు ఎక్కువ ఉండేవారనంటే అప్పులు చేసిన వాళ్ళే ఎక్కువ ఎక్కడ ఉండేవారు చెప్పండమ్మా? జైల్లో ఉండేవారు. కనుక రుణము అనేటువంటిది చాలా తీవ్రమైంది. ప్రియులారా, మరి కార్లు కొన్న వాడికి ఎప్పుడు రుణం ఉంటుంది, లారీలు కొన్న వాళ్ళకి ఎప్పుడు రుణం ఉంటుంది. అది నడుస్తూ ఉన్నప్పుడు నెల నెల తీరుస్తూ ఉంటాం. ఎందుకంటే కారును కొనుక్కునేంత డబ్బు మనకు లేదు కాబట్టి రుణం. బ్యాంకు రుణం చాలా ప్రమాదకరమైంది. ఎందుకు ప్రమాదకరమైందని అంటే కట్టకపోతే వస్తువునే పోగొట్టుకుంటాం మనం. మీకు అర్థమైందా? వస్తువు వెళ్ళిపోతుంది కదా మన దగ్గర నుంచి. మనం పేమెంట్లు కట్టకపోతే కారు అట్టిపోతారు, పేమెంట్లు కట్టకపోతే బొల్లెట్కి వెళ్ళిపోతారు, పేమెంట్లు కట్టకపోతే ఇల్లును సీజ్ చేస్తారు. ఇలాగా బ్యాంక్ దగ్గర. కానీ వ్యక్తుల దగ్గర తీసుకుంటే ఎలా ఉంటుందంటే, మరి రావులపాలెంలో ఒకప్పుడు చాలామంది పేదోళ్ళు ఉండేవారట. ఇవాళ అపర కోటీశ్వర్లు అయిపోయారు చాలామంది. ఏం వ్యాపారం చేసి అనుకుంటున్నారు? ఫైనాన్స్ వ్యాపారం చేసి. మనం ఇలాగెళ్ళి తెచ్చి మళ్ళీ మనం వెంటనే కట్టేసి మళ్ళీ వెనక్కి కట్టుకెళ్ళి ఇచ్చినప్పటికీ 5 రూపాయలు వడ్డీ అని. కనుక 5 నుంచి 20 రూపాయల దాకా వడ్డీ ఉంది అవసరాన్ని బట్టి. మనకి ఎంత అవసరం వస్తే అంత వడ్డీలు. అలాగా చాలామంది మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది అపర కోటీశ్వర్లు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇచ్చేవాళ్ళు కూడా ఎవరికి ఇస్తారు తెలుసా? 20 రూపాయలు వడ్డీ కూడా 5 రూపాయల వడ్డీ కూడా ఇస్తాడు. న్యాయంగా రూపాయికి ఇచ్చినా కానీ ఎవరు వాళ్ళకి అసలు ఉండదు, వడ్డీ ఉండదు. కనుక ఇదన్నమాట పరిస్థితి. అంతేగాని మరి ఈ దుర్మార్గంగా వసూలు చేసిన వాళ్ళు కడతారు భయమేసి. న్యాయంగా ఇచ్చిన వాళ్ళకి వెనక్కి ఇవ్వటానికి కూడా వాళ్ళకి మనసు రానటువంటి పరిస్థితి. అప్పు తీసుకున్నప్పుడు ఎంత సంతోషంగా తీసుకున్నామో ఇచ్చేటప్పుడు కూడా అంతే సంతోషంగా ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఒక పేసు, ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇంకో పేసు పెడతా ఉంటారు. వాక్యం ఏం చెప్తుందనంటే, ప్రేమ విషయంలో తప్ప మీరు చచ్చేటప్పటికి ఎవ్వరికీ కూడా రుణం ఉండొద్దు అని చెప్తున్నాడు. ఎందుకనంటే ప్రేమ. ఎవరైనా ఒక పాస్టర్గా నేను ఒకరింటికి వచ్చాను. ఒకరింటికి వస్తే వాళ్ళు కోడిని కోసి మంచి భోజనం వండి నాకు పెట్టారు. నేను చాలమ్మ అంటున్నా సరే కొసరేసి మరలా పెట్టారు. నా మీద చాలా ప్రేమ చూపించారు. మా ఇంటికి వస్తే కోడిని కోసి పెట్టేయగలను, మరి వాళ్ళు ఏం పెట్టారో తిరిగి ఎట్టేయగలను. కానీ నేనేమి ఇవ్వలేను తెలుసా? వాళ్ళు నా మీద ఎంత ప్రేమ చూపించారో అది నేను తిరిగి ఇవ్వలేను. కోడిని ఇచ్చేయగలను, భోజనం పెట్టేయగలను, ఆ ప్రేమను తిరిగి ఇవ్వలేను. ఎందుకంటే వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళు పెట్టారు, ఆ ప్రేమ చూపించారు. ప్రేమను మనం తిరిగి ఇవ్వలేం కాబట్టి ప్రేమ విషయంలో తప్ప ఇంకెందులో కూడా మనము ఎవ్వరికి కూడా అప్పు రుణము ఉండకూడదు అని బైబిల్ గ్రంథం రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనము ఖచ్చితంగా చెప్తూ ఉంది. ఇంకో విషయం చెప్తూ ఉన్నాను. ఎవరైనా మనకు అప్పు ఇచ్చారనుకోండి, అప్పు ఇచ్చినోడు మర్చిపోడు, తీసుకున్నవాడు మర్చిపోతాడు. కానీ నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, వీళ్ళకి అసలు నాకు బాకీ అని గుర్తుందా అనిపిస్తూ ఉంటుంది. ఇల్లు కట్టుకుంటున్నారు, ఇంట్లో బ్రతుకుతున్నారు, కానీ బాకీ కట్టాలనేటువంటి జ్ఞానం కూడా అడగటానికి నాకు సిగ్గేస్తుంది, కానీ అడిగించుకోవటానికి అలా సిగ్గేనేటువంటి పరిస్థితి అన్నమాట. మనల్ని ఎంత ఆపదలో వాళ్ళు ఆదుకున్నారో అట్టి రీతిగా మనం ఇవ్వాలి. రుణము అనేటువంటిది చాలా సీరియస్ విషయంగా మీరందరూ గమనించి, అవసరమైతే ఒక పూట భోజనం మానేసైనా సరే మనం అప్పు కట్టేయాలే తప్ప మనం అప్పు అలాగ ఉంచుకుని గొప్పల కోసం ఎప్పుడు కూడా ప్రయాసపడకూడదు అనేటువంటి విషయాన్ని. నీ ఇంట్లో ఏముందనేది ముఖ్యం కాదు. ఎవడు ధనవంతుడనంటే పైసా అప్పు లేనోడు ధనవంతుడి కింద లెక్క. అంచేత ఆ ధనం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మన సొసైటీ ఎలాగైపోయింది అని అంటే అప్పుతోనే తింటున్నాం, అప్పుతోనే పడుకుంటున్నాం. అనగా మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. అప్పు చేసుకుని ఏం చేస్తున్నాము? ఒక ఆవిడే వాళ్ళ కొడుక్కి పుట్టినరోజు చేయటానికి ఏం చేసింది అనుకుంటున్నారు? ఇంట్లో ఉన్న ఇత్తడి సామాన్లు అట్టుకెళ్ళి ఊళ్ళో తాకటెట్టింది. వీడి పుట్టినరోజుకి ఇత్తడి సామాన్లు ఊళ్ళో తాకటెట్టి డబ్బులు అట్టుకొస్తే వీడు పుట్టినరోజు చేసుకున్నాడు. ఆ పుట్టినరోజు దాన్ని ఏమంటారు? అప్పుతో తింటామంటారు. అవునమ్మా? అప్పు చేసి పప్పు కూడిని తిన్న కంటే ఉప్పు నీరు తాగి ఊరుకుంటాం మేలని మరి మనకు సామెత ఉంది కదా. కనుక అక్కడ ఇత్తడి సామాన్లు తాకట్టు పెట్టొచ్చి వీడు కేక్ కోసుకుంటున్నాడు. కేక్ తింటారో చప్పట్లు కొడతారో ఆతలు పోతారు. అప్పు మాత్రం అలాగే
చూస్తూ ఉంటారు. కొంతమంది అప్పులు చేసి ఫంక్షన్లు చేస్తుంటారు. ఏమన్నా తెలుసా, డబ్బులు వచ్చేస్తాయి అనుకున్నాను, మేము చాలామందికి పెట్టాం. ఇలాగంటారు కొంతమంది, చాలామందికి పెట్టామండి, మీ కార్యక్రమం చేస్తే మా డబ్బులు మాకు వచ్చేస్తాయని పెట్టాం. నువ్వు పెట్టింది ఆడు గుర్తుండదు, ఆ పుస్తకం ఎక్కడ పడేశాడు. అంచేత నీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక 100 ఎడితే వీడికి ఎక్కువ అనుకుని నువ్వు 500 ఎట్టినా కానీ నీకు 100 ఎడతారు. 100 ఎడితే ఏమవుతుంది, నీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఫంక్షన్లో ఎగిరేసావు, గొంతులేసేసావు, అంత బాగా చేసేసావు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత నీ ఎదురుకుండా ఏం కనపడుతుంది, అప్పు కనపడుతుంది. నువ్వు ఎన్నాళ్ళు నువ్వు గొప్పకి వెళ్ళిపోయి చేసుకోకపోతే వచ్చిన నష్టం ఏమైనా ఉందా, నిన్ను ఎవడన్నా అడుగుతాడు ఎందుకు చేయలేదని. కానీ నువ్వేం చేసావు, నీ స్తోమతకు మించి అప్పు చేసి మరీ ఈ ఫంక్షన్ చేస్తున్నావు. ఇలా చాలామంది మన చర్చిలో కూడా మోసపోయారు. ఎందుకనంటే తర్వాత వచ్చి బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. షాప్లో పట్టుకెళ్తామండి, మళ్ళీ ఫంక్షన్ అయిపోతున్నాయి కట్టేస్తాం, మళ్ళీ ఏమ్మా బాకీ కడతలేదు అని అంటే వచ్చేస్తామనుకున్నాను, అయ్యగారు వచ్చేస్తాయి అనుకున్నామండి, రాలేదండి, ఎక్కడ దిక్కుని చూసి కట్టేస్తాం. ఫంక్షన్ అయిపోయింది, అందరూ తినేశారు పోయారు, ఇక్కడ మాత్రం ఎవడో కడతలేదు. అది పరిస్థితి మేము అనుభవిస్తున్నాం కానీ చెప్తూ ఉన్నాను. అంచేత ఫంక్షన్ చేయకపోతే నీ పీక మీద కత్తెట్టి ఎందుకు ఫంక్షన్ చేయలేదని ఎవ్వరు అడగడు నేను. అంచేత బుర్ర ఉపయోగించు, ఈ డబ్బులే దాచుకుంటే పిల్లని చేసేచ్చు కదా రేపొద్దున్న, ఈ పెద్ద మనిషికి నువ్వు ఖర్చు పెట్టకపోతే. అంచేత మన బ్రతుకు ఎలాగైపోయిందనంటే అప్పు చేసి తినటానికి బయలుదేరాం, అప్పు చేసి తింటున్నాం. రెండవది అప్పు చేసి పడుకుంటున్నాం. అప్పు చేసి ఎలా పడుకుంటున్నావు, నువ్వు పడుకున్న మంచం కూడా ఎక్కడ తెచ్చావు, సీట్లోడి దగ్గర తెచ్చావు. నీ మంచం ఎక్కడి నుంచి తెచ్చావు, సీట్లోడి దగ్గర తెచ్చావు. నువ్వు దేనివో పడుకుంటున్నావు. నేను చెప్పేది అబద్ధమా చెప్పండి, నేను చెప్పేది అబద్ధమా? ఆ మంచం సీట్లోడి దగ్గర తెచ్చి దీని మీద పడుకుంటుంది. పడుకుందాం అన్నప్పటికి సీట్లోడు కరెక్ట్గా వారానికి వచ్చేస్తున్నాడు. వచ్చేసినప్పటికీ నీ దగ్గర రూపాయి కనపడతలేదు. నువ్వు మంచం మీద పరుపు మీద దొలుతున్నావు కానీ నీకు నిద్ర రావట్లేదు. ఎందుకో తెలుసా, నువ్వు పడుకుంటుంది అప్పు మీద. నువ్వు పడుకుంటుంది అప్పు మీద. మన ఊపిరి కూడా అప్పే, మన ఊపిరి కూడా అప్పే. ఏమైనా రోగం వచ్చిందనుకోండి, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, అక్కడికిక్కడే పరిగెడుతూ ఉన్నావు, అక్కడికిక్కడికే పరిగెట్టి అప్పు చేసేట్టుకెళ్ళి హాస్పిటల్ బిల్లు కడుతూ ఉన్నావు. అనగా మన సమాజం ఎలాగైపోయిందని అంటే అప్పు లేకుండా జీవితం లేదు అంట పరిస్థితిలో అయిపోతూ ఉన్నాం. అంచేతనే పాస్టర్ గారికి అన్ని ఎకరాలు ఉన్నాయి, ఇన్ని ఎకరాలు ఉన్నాయి, నేను రోజు సత్తానే బ్రతుకుతాను, భయపడతానే బ్రతుకుతాను, విచ్చలవిడిగానే బ్రతకను. రూపాయి ఖర్చు పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తాను నేను. ఎందుకనంటే రేపు అనేటువంటి రోజున ఇంకొకరి దగ్గర చేయి చాపిలాగా మన జీవితం ఉండకూడదు అనేటువంటి భయంతో బ్రతుకుతూ ఉంటాను. ఉన్నాయి కదా అని చిమ్మేసుకోకూడదు, లేదు కానీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపి బ్రతికిలాగా ఉండకూడదు. ఉన్నప్పుడే దేవుడు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే రేపు అనేటువంటి రోజున ఎవడిస్తాడో ఎవడో కూడా మనకి తెలియనటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ, దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నీ పాపం రుణము లాంటిది, నీ పాపం రుణము లాంటిది. ఎందుకంటే దేవుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని నువ్వు తీసేసుకున్నావు, దేవునికి చెందవలసిన దాన్ని నువ్వు తీసేసుకున్నావు. అప్పుడు దేవుడికి నువ్వేమై ఉన్నావంటే రుణపడి ఉండవు. ఏ హాస్పిటల్లో అయినా సరే బిల్లు కట్టకుండా నేను వదులుతాడు, శవాన్ని వదలడు, మనిషిని వదలడు. చెప్పండి, వదులుతాడా? ఏ హాస్పిటల్ అయినా సరే చచ్చిపోయిన తర్వాత కూడా అమ్మా ఇంత బాకీ ఇది కట్టి శవాన్ని తీసుకెళ్ళండి అంటున్నారు. చచ్చిపోయాడు కదా అని ఫ్రీగా పట్టిపోమంటున్నారా? మరి దేవుడు నీకు ఉదయం నుంచి మళ్ళా ఉదయం లేచేంత వరకు నీకు నువ్వు ఊపిరిస్తున్నాడు. నువ్వు దేవుడికి ఎంత రుణపడి ఉన్నావు, నువ్వు దేవుడికి ఎంత రుణపడి ఉన్నావు. లైట్లు వేసుకుంటే ఎంత కరెంట్ కాలుతుంది. దేవుడు సూర్యుడిని ఉదయాన్ని ఇచ్చి సాయంత్రం వరకు ఉంచుతున్నాడు. దానికి కరెంటు బిల్లు కడితే మనం ఎంత బిల్లు కట్టాలి, ఎంత బిల్లు కట్టాలి? దేవుడికి నువ్వు ఎంత రుణపడి ఉన్నావు. దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటుంది, అయ్యా వందనాలు, నేనైతే ఇంత బిల్లు కట్టలేను, ఆయన ఇంత వెలిగించావు దేవుడా నీకు వందనాలని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? ఫారంలో 6 నెలలు ఏకవారు దాటిగా వర్షాలు వచ్చే ప్రాంతాలు ఉన్నాయి, బట్టలు ఎండవు, అక్కడ డ్రైర్లో వేసుకుంటారు. డ్రైర్లో ఆరితే తప్ప బట్టలు ఆరో. కానీ ఈ రోజున మనం ఉతుక్కుని ఎండలో బట్టలు ఆరేస్తున్నాం. ఎంత మరి దేవుడు ఆ బట్టలన్నింటినీ ఆరబెట్టాడు. దేవుడా నువ్వు వందనాలని చెప్పవా? దేవుడా వందనాలు చెప్పవా? చెప్పగలిగేటువంటి పరిస్థితి నీకుందా? ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. దేవుడికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. మన జీవితమే రుణం,
మనం అనుభవిస్తున్నది రుణం. ఆ రుణం ఏం చేయాలనంటే దేవునికి మనము తీర్చవలసినటువంటి వారము అయ్యున్నాము అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనమే ఎదటోళ్ళని చూసి వాళ్ళకి అంత తప్పు ఉంది, నాకు ఇంత లేదు, నేనే బెటర్ అనుకుంటున్నావు. కానీ ఆ రుణాన్ని ఎలా తీర్చాలా అనేటువంటిది మనమందరం ఆలోచన చేయాలి. మేము ఇల్లు కట్టామనంటే రుణం. షాపుల దగ్గర విజయ్ కుమార్ గారు పేరు చెప్తే ఇచ్చేస్తారు. అలాగని చెప్పేసి నేను డబ్బులు కట్టొద్దు, అక్కడ నేను కట్టాలి, కడితేనే నా వాల్యూ ఉంటుంది, రేపొద్దునన్న రోజున ఇంకొక ఇల్లు కట్టడానికి సహకారం అవుతూ ఉంటుంది. అది మనం ఎప్పుడు సంపాదించుకుంటామనంటే మనం గౌరవాన్ని ఇచ్చి రుణాన్ని తీసుకుని మనం కట్టేటప్పుడు మనకు వాల్యూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు ఏమంటున్నాడంటే మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణాలను మనమందరము ఎవరికి రుణపడి ఉన్నామట? ఎవరికి రుణపడి ఉన్నాము? దేవునికి రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఆయన గౌరవాన్ని మనం తీసేసుకుంటున్నాం, ఆయనకి ఇవ్వాల్సిన ధనాన్ని మనం తీసేసుకుంటున్నాం, మనం హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్నాం. కానీ దేవుడికి నువ్వు రుణపడి ఉన్నావు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. రెండవ పదం ఏంటనంటే, రెండవ పదము పాపము అని ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది. పాపము అనేటువంటి పదానికి మనం ఏం చేస్తున్నామనంటే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే హమర్టియా అనేటువంటి మాట ఉపయోగించబడింది. హమర్టియా అనేటువంటి మాట మరి గ్రీక్ భాషలో ఉపయోగించబడింది. దాని అర్థం ఏంటనగా ఫాల్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. వీఆర్ ఫాల్ షార్ట్. పాపం అంటే ఏంటనగా దేవుడు ఒక గీత గీశాడు, ఆ గీతను మనము గీత దగ్గరికి చేరుకోలేకపోతున్నాం, గీత కింద నుంచి పడిపోతున్నాం. మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి. ఒక కప్ప 100 మెట్లు ఎక్కుదాం అనుకుందట. 100 మెట్లు ఎక్కుదాం అనుకుందట. 100 సార్లు ఫస్ట్ స్టెప్ మీద ఉండి 100 సార్లు గెంతింది. 100 సార్లు గెంతింది, కానీ మొదటి మెట్టు మీద ఉండిపోయింది. అసలు 100 సార్లు గెంతి ఎక్కడికి వెళ్ళిపోవాలి చెప్పండి? 100 సార్లు గెంతి ఎక్కడికి వెళ్ళిపోవాలి? 100 మెట్టు మీదకి వెళ్ళిపోవాలి కదా. ఒక మెట్టు మీద ఉంది. ఎందుకు ఒక మెట్టు మీద ఉందనంటే మెట్టు ఎంత ఎత్తు ఉందండి, మెట్టు ఎంత ఎత్తు ఉంది, అది ఎగురుతుంటే ఎంత ఎత్తే వస్తుంది, ఎగురుతుంటే ఎంత ఎత్తే వస్తుంది. 100 సార్లు ఎగిరింది, కానీ మెట్టెత్తికి ఎగరలేకపోయింది. అందుకేమైందని అంటే మొదటి మెట్టు మీదే ఉండిపోయింది. దేవుడు మనకు ఒక బిరిని పెట్టాడు, అది ఒక మార్క్ అంటారు. హమర్తి అంటే మిస్సింగ్ ద మార్క్. మనం ఏం చెప్తున్నామనంటే మనం పైకి చేరాలని తాపత్రయపడుతున్నాం, పైకి చేరాలని ఎగురుతూ ఉన్నాం, కానీ దేవుడు కొలబద్దకు పెట్టినంత ఎత్తు మనము ఎదగలేకపోతున్నాం. అందుచేతని ఆయన మహిమను మనం పొందలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పాపం అంటే ఏంటనగా ధర్మాన్ని పాటించకపోవటం, దేవుని యొక్క నామాన్ని అవమానపరచటం, దేవునికి చెందిన దాన్ని మనం తీసుకోవటం, ఇవన్నీ కూడా పాపానికి సంబంధించినవి. దేవుడని ఎరిగి కూడా దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనత, దేవుడికి ఇవ్వాల్సిన కృతజ్ఞత మనం ఇవ్వకపోవటమే పాపము అనేటువంటి విషయాన్ని మనమందరము కూడా గమనించాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే దేవుడు తన కుమారుని యొక్క స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని కూడా కొన్నాడు. మనల్ని ఎప్పుడైతే కొన్నాడో మనమందరం ఎవరికి బాకీ అని అంటే దేవుడికి బాకీ. దేవుడికి బాకీ. ఆ దేవుడికి బాకీ, మనం దేవుడికి రుణపడి ఉన్నాం. దేవుడు నీ రక్తాన్ని ఇమ్మంటలేదు, ఆ రక్తం పట్ల కృతజ్ఞత కలిగి ఉండమంటున్నాడు. నేను దేవుడా నీ కుమారుని ద్వారా నాకు రక్తాన్ని ఇచ్చావు, నీ కుమారుని రక్తం ద్వారా నువ్వు నన్ను కొన్నావు, కన్నావు, దేవుడా నీకు వందనాలని ఎంతమంది చెప్పగలుగుతున్నారు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే దేవుడు కోరుకుంటుంది మనమందరము కూడా ఆయన పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ వివేకముతోనూ మనం ఆయన్ని ప్రేమించాలని కోరుతున్నాడు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. చూడండి, మనము పూర్తిగా దేవుని ప్రేమిస్తున్నామా? పూర్తిగా దేవుడికి చెందవలసిన దాన్ని మనం ఇస్తున్నామా
అనేటువంటి వాడిని మనం ఆలోచన చేయాలి. నువ్వు ఎలా గౌరవించబడాలని కోరుకుంటావో, నువ్వు ఎలా గౌరవించబడాలని కోరుకుంటావో నువ్వు ఇతరులని కూడా అలాగే గౌరవించాలి. నేను చాలామందిని పెళ్ళికి కేకేశాను, పెళ్ళికి పిలిచి మా పాస్టర్ గారు నేను ఎవరు వచ్చినా కానీ గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన జనం రిసీవ్ చేసుకునేవారు, మేము రిసీవ్ చేసుకునేవాళ్ళం. అయ్యా రండి కూర్చోండి అన్న. నేను ఒక చోటకుండా ఒక పెద్ద ఆయన నన్ను పిలిచాడు, పక్కూరు పెళ్ళికి పిలిచాడు. తీసుకెళ్ళినాడు, అక్కడ తీసుకెళ్ళి స్టేజ్ దగ్గర వదిలేశాడు, ఎందుకంటే అక్కడ కూర్చోనకు లేదు. ఆ పెద్ద మనిషి స్టేజ్ మీద కూర్చొని నాకు షోయింగ్ ఇస్తున్నాడు తప్ప ఆయన వచ్చాడు. ఒక పెద్ద ఆయన, మరి గత్యంతరంలోకి వెళ్ళామా, తిండిలోకి వెళ్ళామా, మనం దేనికి వెళ్ళాము? అక్కడికి ఆడు పిలిచాడు కాబట్టినే కదా వెళ్ళాం. కనీసం కూర్చోనకు ఒక కుర్చీ కూడా వేయలేదు. ఎవరో నేను తెలిసినటువంటి వాళ్ళు లెగిసి అయ్యా ఇక్కడ కూర్చోండి అని చెప్పేసి అంటే నేను అక్కడ కూర్చున్నాను. చాలా అవమానం కింద భావించాను. నా జన్మలో నేను ప్రమాణం చేస్తున్నాను, మళ్ళీ ఆడు పిలిచినా కానీ ఆడి దగ్గరికి కానీ ఆడు దొరబాటుకు కానీ నేను పిలను. ఎందుకనంటే ఒక వ్యక్తిని మనం పిలిచి ఎంత గౌరవించామో ఆ వ్యక్తి దగ్గర నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? చెప్పండి, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? చర్చ్ అంతా ఇదే పనిలో ఉంది. కార్లు పెట్టించే వాళ్ళు కార్లు పెట్టించారు, రిసీవ్ చేసుకునే వాళ్ళు రిసీవ్ చేశారు, కూర్చోబెట్టే వాళ్ళు కూర్చోబెట్టారు. వచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరు అన్నారు, మీ మాచర సంఘం చాలా క్రమమైన సంఘం అండి, ఎవరిని ఎలా చూడాలో వాళ్ళకి తెలుసు. మేము వచ్చిన దగ్గర నుంచి తిని వెళ్ళేదాకా మాతోనే ఉండి మమ్మల్ని పంపించారని ప్రతి ఒక్కరి దగ్గర ప్రశంస పొందుకున్నాం. కానీ ఎవరి శాతం మనం తాటెగలు కట్టించుకోలేదు. నీకుంటే నువ్వు కూర్చుని తిను, ఒక ప్లేట్ కాకపోతే 10 ప్లేట్లు తిను, ఎవరికి కావాలి? నీ కూడలేక వచ్చాం మేము. అదనమాట. అంత వివేకం లేకుండా బ్రతుకుతున్నటువంటి మనుషులు మధ్య మనం జీవిస్తున్నాం. అదే మనిషిని నేను తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోం, మేము స్టేజ్ మీద కూర్చోలేదు, మా పాస్టర్ గారు అదే మనిషిని తీసుకుని స్టేజ్ మీద కూర్చోబెట్టి తలుసుకుంటేనే చాలా బాధ అనిపిస్తూ ఉంది. అలా ఉన్నారన్నమాట మనుషులు. మనం ఏమైనా అడుక్కు తింటున్నామా, లేకపోతే ఎవరి దగ్గరికైనా వెళ్ళి సంఘానికి ఇది కావాలి అది కావాలని ఎవరి దగ్గర చేయి సాపామా? అలా చేయి సాపకూడదనే మనము ఏం పెడతలేదు, మీటింగ్లు పెడతలేదు, లేకపోతే అందరిలాగా మనం పెడదాం. ఒక ఆయన ఫోన్ చేసి అన్నాడు, మా పాస్టర్ గారు ప్రతి సంవత్సరం మీటింగ్లు పెడతారండి, ప్రతి సంవత్సరం తప్పకుండా ఫోన్ చేసి ఇంత ఇవ్వండి అని చెప్పేసి అడుగుతారండి అన్నారు. నా సంఘస్థులు నేను ఎప్పుడు అలాగ అడగలేదు, అడగను కూడా. ఎందుకనంటే డబ్బులు లేనప్పుడు అడుక్కుని పెట్టమని ఎవడన్నాడు? అంచేత మన సంఘంగా మనం ఎదిగితే సరిపోతుంది. మీరు ఆలోచన చేయమని మనవి చేస్తూ ఉన్నా. మనం ఎదుటోడిని ఎలా చూసామో ఆ ఎదుటోడు కూడా మనల్ని అలా చూడాలి అని అనుకుంటాం. నువ్వు చూడలేదనుకో, నువ్వు రుణపడి ఉన్నావు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తాను. రోజు మీకు పాస్టర్ గారిని నేను కోటానికి వస్తే గమ్మున లేచి నిలబడుతున్నారు, మీరు నాకు గౌరవం ఇచ్చారు, నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఎందుకంటే నా విశ్వాసులకు ఒక సేవకుని ఎలా గౌరవించాలో తెలుసు. ఒకవేళ నువ్వు లేకలేకపోతే నేనేమనుకోనులే, ఎందుకంటే నీకు బాగోదు. కానీ నేను బాగోపోయినా నేను వస్తున్నాను కార్యక్రమాలకి. ఎందుకనంటే ఒక వ్యక్తి ఎలా గౌరవం పొందాలనుకుంటాడు, నువ్వు ఎవరింటికన్నా వెళ్తే ఎలా గౌరవం పొందాలనుకుంటున్నావు, నీ ఇంటికి కూడా వచ్చినప్పుడు అదే గౌరవం పొందుకునేటువంటి లాగా ఉండాలి. ఈ వారంలో ఒక ఆయన అన్నాడు, మీ మాస్టర్ వాళ్ళందరూ అయ్యగారు చుట్టూ ఎందుకు తిరుగుతారు, నాకు అర్థమైంది, ఆయన ఏ లోటు రానివాడు వెళ్ళిన కానించానని చెప్పాడు. బయటోడు అన్నాడు, ఏం చేతనంటే ఆ మంచి పేరు మనం సంపాదించుకోవాలి, కడుపు నిండా మనం భోజనం పెట్టాలి, వాళ్ళకి పని చేస్తే పని చేయించాలి, పనికి రుణం మనం తీర్చుకోవాలి, అంతేగాని రుణపడి ఉండిపోకూడదు. ఎవడైనా బలవంతంగా నాకు వద్దిందంటే నేను ఏదో రకంగా మొట్ట చెప్పడానికి ట్రై చేస్తాను, కానీ ఎదుటి రుణం నేను ఉంచుకోవడానికి ప్రయత్నం చేయను అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మన దేవుడు కూడా అలాంటి వాడే. ఎందుకంటే మనందరి కొరకు తన కొడుకునే ఇచ్చేశాడు, తన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తం చిందింతేనే కానీ మనకు పాప క్షమాపణ లేదు, మనకు రక్షణ లేదు. దేవుడు మనకు రక్షణ ఇచ్చినప్పుడు మనం ఎంత రుణపడాలి. 1000 నోళ్లతో మనం ఆయన స్తుతించిన ఆయన రుణం తీర్చుకోలేము. వేలాది నదులంత విస్తారమైనటువంటి తైలము తీసుకొచ్చి ఆయనకి ఇచ్చిన ఆయన రుణం తీర్చుకోలేము. కానీ దేవుడు ప్రార్థన నేర్పించేటప్పుడు అన్నాడు, నువ్వు రుణము లేకుండా ఉండాలనంటే ఈ ప్రార్థన చేయి, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. ఎవరు మనల్ని క్షమించినా ఎవరు క్షమించకపోయినా ప్రేమ కలిగినటువంటి తండ్రిని మనం కలిగి ఉన్నాం. తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడా నా తండ్రి నన్ను క్షమింతాడని? తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడా కుమారుడుగా నన్ను తన తండ్రిలో చేర్చుకుంటాడని? అనుకోలేదు. ఏమనుకున్నాడో తెలుసా? మా నాన్న నన్ను పనివాడి కింద బతకనిస్తే చాలు మా ఇంట్లోని,
మా ఇంట్లో పనోడికే బోడు భోజనం ఉంది, పనోడి కింద బ్రతకనిస్తే చాలు. కానీ తండ్రి ఇచ్చింది ఎక్కువ. మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు, తలస్నానం చేయించారు, కొత్త బట్టలు తొడిగారు. కుమారుడు అని చెప్తున్నాడు. కుమారుడికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని కుమారుడికి ఇచ్చాడు. ఈ కొడుకు తండ్రికి ఎంత రుణపడి ఉన్నాడో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే నేను కొడుకుగా ఉండటానికి నాకు యోగ్యత లేదు, కానీ ఈరోజు కొడుకుని అనిపించుకుంటున్నానంటే నా తండ్రి యొక్క గొప్పతనం. ఇక్కడ ఉండటానికి మనకు యోగ్యత లేదు, మనం గొప్పోళ్ళం కాదు, మనము విలువైన వాళ్ళం కాదు, మన జ్ఞానవంతులం కాదు, ధనవంతులం కాదు, బలవంతులం కాదు, కానీ ఆయన కుటుంబంలో సభ్యులుగా మనల్ని దేవుడు చేసుకున్నాడు. మనం ఎంత రుణపడి ఉన్నామో ఆయనకు. దేవుడా వందనాలనైనా. ఈ స్థితి లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ స్థితి నాకు ఇచ్చావు, వందనాలనైనా. నేను త్రొక్కివేయబడ్డాను, నెట్టివేయబడ్డాను, అసహించుకోబడ్డాను, తృణీకరించబడ్డాను. నన్ను ఎవ్వరూ చేర్చుకోలేదు నాయన, నువ్వు ఒక్కడివే నన్ను చేర్చుకున్నావు. ప్రభువా నీకు వందనాలని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. మన దగ్గర నుంచి ప్రేమ తప్ప ఏమీ ఆయన ఆశించలేదు. అందుకనే వందనాలు దేవుడా మనం ఆయన చెప్పగలిగేటువంటి పరిస్థితి ఉండాలి. ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు దేవుడికి విరోధంగానే పాపం చేయలేదు, మనుషులకు విరోధంగానే పాపం చేశాను అనుకుంటున్నావు. భక్తుడైనటువంటి దావీదు చెప్తున్నాడు 51వ కీర్తన 4వ చరణములో, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడువుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడుదువు. ఎవరైతే వారి యొక్క పాపాలు క్షమించబడ్డాయో అటువంటి వాడు ఎంత ధన్యకరమైనటువంటి పరిస్థితి ఉందో. ఇక మీదట దోషభావనతో బ్రతకవలసిన అవసరం లేదు. దేవుడు నాలో ఉన్న దోషాన్ని క్షమించాడు. ఆయన క్షమిస్తే ఎవరు క్షమించకపోయినా పర్వాలేదు, ఆయన దీవిస్తే ఎవరు దీవించకపోయినా పర్వాలేదు. ఆయన దీవిస్తే 1,00,000 మంది శపించినా అవి వెనక్కిపోతాయి, కానీ దేవుని యొక్క దీవెనను దాటుకుని ఏ శాపము కూడా రాదుగాక, రాదు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా రుణము అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. రెండవదిగా పాపము అనే దాని గురించి నేర్చుకున్నాం. మూడవదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటనగా అపరాధము. ఈ 3 ప్రార్థనలు చేస్తారు క్రైస్తవ సంఘములో. బైబిల్లో యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టుగా కాకుండా 3 చేస్తారు. కానీ ఈ అపరాధము అనేటువంటి మాట ఉపయోగించడానికి కారణం ఏంటంటే అది 6వ అధ్యాయంలో 14-15 వచనాల్లో చూసినట్లయితే వాక్యం తెలియజేస్తుంది, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. చూడండి, అపరాధము ఇంగ్లీష్లో ట్రెస్పాస్ అని రాయబడి ఉంది. పారాపోటిమా అనేటువంటి మాట ఉపయోగించబడింది. అనగా దాని అర్థం ఏంటనగా ప్రక్కకి పడిపోవటం. చూడండి, పరుగు పందాలులో పాల్గొంటున్నప్పుడు ఎవరో ఏ లైన్లో పరిగెట్టాలో గీతలు గీస్తారు. ఎలా పడితే అలా పరిగెట్టడానికి లేదు. ఎలా పడితే అలా పరిగెడితే నీవు డిస్క్వాలిఫై అయిపోతావు. అలాగే కార్లు పందాలు ఉంటాయి, మరి కార్ రేసులు ఉంటాయి. కార్ రేసులు ఉన్నట్లయితే ఆ రేసులో ఏం చేస్తారంటే ఏ కారు ఏ లైన్లో వెళ్ళాలో అక్కడ గీయబడి ఉంటుంది. ఆ లైన్ దాటి ఇష్టం వచ్చిన నడిపితే నువ్వు డిస్క్వాలిఫై అయిపోతావు. దేవుడు ఏం చేశాడనంటే నువ్వు నా బిడ్డగా ఉండాలి అనంటే, నా యొక్క పరిస్థితిని నువ్వు కుమారుడిగా కుమార్తెగా నీవు నా కుటుంబంలో ఎంజాయ్ చేయాలనంటే నీకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ను నువ్వేం చేయాలనంటే పాటించాలి. ఎప్పుడైతే రూల్స్ను పాటించకుండా పక్కకు పోయావో అదేమవుతుందని అనగా అతిక్రమము. ఈ మాట ఎక్కువ ఎవరైనా మరి వాళ్ళ స్థలాల్లో మరి కంచి వేసి దాని బోర్డు పెడతారు, ట్రెస్పాసెస్ ఆర్ ప్రాసిక్యూటెడ్ అని. అనగా అతిక్రమించినటువంటి వారు శిక్షార్హులు అని పెడతా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మేము ఫెన్సింగ్ వేసుకున్నాం, దీన్ని దాటి మీరు రాకూడదు అని వాళ్ళు రూల్ పెడతారు. ఆ రూల్ ప్రకారంగా మనం దాన్ని దాటి వెళ్ళకూడదు. ఎప్పుడైతే దాటి వెళ్ళామో అప్పుడు ఏమవుతుందంటే కేసు అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందని అంటే, మరి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిస్తుంది ఏంటనగా, నీవు అతిక్రమించకూడదు. చూడండి, దేంట్లోనైనా సరే ఆనందించాలంటే రూల్ ఉండాలండి. రూల్ లేకపోతే చూడండి, గూటి బిల్లు ఆడతామా, దానికి ఒక రూల్ ఉంటుంది. అక్కడ ఒక అన్నం పెడతాడు, మరి ఈడు పొల్లట్టుకుంటాడు, ఆ పొలాన్ని కొడతాడు కదా, దానికి ఒక రూల్ ఉంటుంది. క్రికెట్ ఆడుతున్నాం అనుకోండి, దానికి ఒక రూల్ ఉంటుంది. 2 వికెట్లు ఉంటాయి, దాని మధ్యన మనము ఆడుతూ ఉంటాం. అబ్బాయి ఎక్కడ పడితే అక్కడ బాల్ వేస్తాడు, ఎక్కడ పడితే అక్కడ బ్యాట్ కొడతాడంటే దాంట్లో ఏమైనా ఆనందం ఉంటుందా? చెప్పండి, ఆనందం ఉంటుందా? అది ఆట అవుతుందా? ఆట అవుతుంది. కబడ్డీ ఉంది, మధ్యలో గీత గీస్తాడు, ఆ గీతను తాకితే మీరు ఇతను పట్టుకున్న వాళ్ళందరూ అవుట్ అయిపోతూ ఉంటారు. ఆ రూల్ ఉంటేనే దానికి అందం. అంచేత చాలామందికి ఇంటికి ఎప్పుడు వచ్చినా వాళ్ళని అడగకూడదు, భోజనం అర్ధరాత్రి గడి తిన్నా అడగకూడదు, ఎప్పుడు వచ్చినా కొంతమంది వారి కోసం తలుపులు తీసి ఉంచాలి. మరి ఇది కుటుంబం ఏంటి? ఇది కుటుంబం ఎలాగవుతుంది? నైట్ డ్యూటీకి వెళ్ళి వచ్చాడా మనవాడు, లేకపోతే రోడ్లు సర్వే చేయడానికి వెళ్ళి వచ్చాడా? ఎందుకు ఇంత లేట్గా వచ్చాడు? అంచేత కుటుంబం అంటే కుటుంబానికి కొన్ని రూల్స్ ఉంటాయి. రాత్రి 10 గంటల లోపల నువ్వు ఇంటికి వచ్చేయాలి, లేకపోతే తలుపు తీయం అని ఒకసారి వరుసలో నిలబెట్టామనుకోండి, ఉన్న సర్ద తీరిపోద్ది అన్నమాట. కానీ అలా చేయక ఈడేమంటున్నాడు, తలుపు తీయకపోతే ఎంట్రీని తాగెత్తాను, తలుపు తీయకపోతే ఊరేసేసుకోండి. ఎవరి కోసం ఊరేసుకుంటావు? మనం ఏం చేయాలో తోడెట్టుకెళ్ళి వేసేసుకోరు బాబు, ఇవాళతో వదిలిపోద్దాను. అలాగ అనలేక రోజు బెదిరిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. కొంతమంది పిల్లల్ని చూస్తేనే దెయ్యంలా కనపడుతున్నారు, భయం వేసేస్తుంది వాళ్ళని చూసి, ఇంటి మీదకి ఏ గొడవ తీసుకొస్తాడు అని. అలా భయపడదు. దాని బదులు పిల్లలు లేని వాళ్ళు చాలా అదృష్టవంతులు. పిల్లలు లేని వాళ్ళు చాలా అదృష్టం, వాళ్ళకి ఏ గొడవ లేదు. పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్న బిక్కుమంటూ పీసుమంటూ కొంతమంది తల్లిదండ్రులు బ్రతకవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒక క్రమం, ఒక బుద్ధి లేనటువంటి కొడుకు దొరికితే అలా ఉంటుంది అన్నమాట. అర్థమైందండి? దేవుడు ఏమంటున్నాడు? ఈ క్రమాలన్నీ ఎందుకు పెట్టాడు? మనమందరం సంతోషంగా, చెప్పండమ్మా, సంతోషంగా మన దేశంలో ఎడమ వైపు వెళ్ళాలి. ఎందుకనంటే కుడిపై వచ్చేవాడికి ఏ హాని జరగకూడదని. ఏటుకొట్టు మీద మనకి ఏం పోయే కాలం, ఇద్దరు స్పీడ్కి వెళ్ళి బండి గుద్దేసి తుక్కు అయిపోయినాయి బళ్ళు. మరి మనుషులు కనపడతలేదు అక్కడ ఏం జరిగిందో. అంటే ఏటుకొట్టు అనుకుంటున్నావా, ఏవో అనుకుంటున్నావా? ఇదేమన్నా రేసులు వేసుకునేటువంటి స్థలం అనుకుంటున్నావు? ఏటుకొట్టు ఎంత భయంకరంగా ఉంది, మాకు ఎంత టైం పడుతుంది ప్రార్థనకి. అలాంటి రోడ్ల మీద నువ్వు ఇసిరిసిరికి వెళ్ళిపోయి రేపొద్దున వెనకాల ఎవరికి మరి బాధ తీసుకొస్తున్నావు ఒకసారి ఆలోచించేయండి. అంచేత 5 నిమిషాలు ముందు వెళ్ళిపోయినంత మాత్రాన్ని నువ్వు ప్రైమ్ మినిస్టర్వా? నువ్వు దేశాన్ని కాపాడేయటానికి? మరి నువ్వు 5 నిమిషాలు లేట్ వెళ్తే నీకు వచ్చిన నష్టమేముంది? జాగ్రత్తగా వెళ్ళటం కదా కావాలి. అంచేత అంత భయంకరంగా మనుషులు బతుకుతున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, అది పాపమైన, రుణమైన, లేకపోతే అది అపరాధమైన, నీ నోటితో దాన్ని ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక వాటిని క్షమించి నీలో ఆ దోషభావం లేకుండా చేసేటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే దేవుడు మా అనుదినాహారము నేడు మాకు దయచేయమని చెప్పిన దేవుడు రోజు కూడా మనం ఏం చేయాలన్నమాట, మన పాపాలను ఒప్పుకోవాలి. కంటి ద్వారానో, చెవి ద్వారానో, నోటి ద్వారానో, చేతల ద్వారానో, మనకు తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేస్తున్నాం. దేవుడి దగ్గర ప్రతిరోజు ఏం చేయాలి, మనం ఒప్పుకోవాలి. చూడండి, మీకు ఒక విషయం చెప్తున్నాను. స్నానం చేసేటప్పుడు రోజు ఎలాగైతే స్నానం చేస్తామో, పాపాలు ఒప్పుకునేటప్పుడు కూడా మన మనస్సుకు శరీరానికి ఎలాగైతే మలినాలు పడుతున్నాయో మనసుకి కూడా అలాగే మలినాలు పడుతున్నాయి. అవి ఏమో కడుక్కోవాలి, వాటిని ఏమో మనం ఏం చేయాలి చెప్పండి, ఒప్పుకోవాలి. స్నానం ఎంత ఇంపార్టెంటో నువ్వు ఒప్పుకోవటం కూడా అంత ఇంపార్టెంట్. రోజు భోజనం ఎంత ఇంపార్టెంటో నువ్వు పాపాలను ఒప్పుకోవటం కూడా అంతే ఇంపార్టెంట్. చూడండి, పుష్కరాలు జరిగేటప్పుడు లాస్ట్ రోజుని మరి వాళ్ళకి ఎవరికి ఇస్తారనుకుంటున్నారు? లాస్ట్ రోజున ఎవరికి ఇస్తారని అంటే, మరి అప్పుడప్పుడు స్నానం చేసే వాళ్ళు ఉన్నారు ఒక గుంపు, వాళ్ళకి ఇస్తారనమాట. వాళ్ళు స్నానం చేసినప్పుడు మిగతా వాళ్ళు స్నానం చేయరు. ఎందుకనంటే వాళ్ళు నెలకోసారో 2 నెలలకోసారో స్నానం చేస్తారు. వాళ్ళు నెలకోసారి 2 నెలలకోసారి స్నానం చేస్తారు వాళ్ళు. అంచేత వాళ్ళు చేసినప్పుడు మిగతా వాళ్ళు చేయరు, ఎందుకంటే వాళ్ళకున్న స్కిన్ డిసీజులు గట్టా వచ్చేస్తాయని. అలాంటి వాడు ఒకడంట పెళ్ళి రోజున స్నానం చేశాడట. ఎప్పుడు చేశాడంటండి? పెళ్ళి రోజున స్నానం చేశాడటమ్మ. పెళ్ళి రోజున స్నానం చేస్తే నువ్వు ఒక 5-6 రోజులు స్నానం చేయకుండా ఒకసారి చేస్తే ఒళ్ళంతా దురదలు వచ్చేస్తాయి ఎవరికైనా సరే. ఈడేం చేశాడు, 2 నెలలు అయిందో 3 నెలలు అయిందో పెళ్ళి రోజున స్నానం చేశాడట. పెళ్లి పీటల మీద కూర్చుని, నేను గొల్లపల్లి సత్యబాబు వాళ్ళ పెళ్ళిలో చెప్పాను ఈ మెసేజ్. ఆ పెళ్ళి రోజుని ఏం చేస్తానంటే ఇలా గోక్కుంటున్నాడు.
ఆ పెళ్లి కూతురు ఏంటి ఇలా గోక్కుంటున్నాడు అంటే ఇలా చూసిందంట. చూస్తే మనోడు అంటున్నాడంట, ఓసారి స్నానం చేసిన వాడికి ఇంత దురదలు వస్తున్నాయి, రోజు చేసిన వాళ్ళకి ఇంకెన్ని దురదలు వస్తాయో అంటున్నాడట. ఆడేమనుకుంటున్నాడు అనమాట, స్నానం చేయటమే పెద్ద దురద అనుకుంటున్నాడు. ఇటు చేయికి దురదలు వస్తున్నాయి అనుకోవట్లేదు, రోజు చేసినవాడు ఇంకెంత గోక్కుంటాడు అనుకుంటున్నాడు అట. అదనమాట పరిస్థితి. అంచేత మన స్నానం ఎలాగైతే చేస్తామో మన హృదయంలో ఉన్నటువంటి పాపాలని కూడా ప్రతిరోజు మనం ఏం చేయాలి, మానుదిన ఆహారం నేడు మాకు దయచేయమని చెప్పి దేవుడు వెంటనే ఏం చెప్పాడు తెలుసా, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము. మీరు అడగొచ్చు, యేసుప్రభువు వారిని నమ్మినప్పుడు మన పాపాలన్నీ పోయినాయి కదా, మరి ఇప్పుడు ఎందుకండి పాపాలు గురించి ఎందుకు ప్రార్థన చేయాలి? అవును, వాక్యం ఏం చెప్తుంది, యేసయ్యను నమ్మినప్పుడంట మనం గతంలో చేసిన పాపాలన్నీ కూడా కడిగి వేయబడ్డాయట. ఒక వాక్యం చెబుతున్నాను, కనమై రెఫరెన్స్లు చెప్తాను, మీరు ఇంటికి చదువుకోండి ఆసక్తి ఉన్నవాళ్ళు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఏం చెప్తుందంటే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు యేసయ్య కల్వరి శిలువలో మన అన్ని పాపాల కోసము చనిపోయారు. తర్వాత వచనాలు కొలస్సీ 1:14, అపోస్తుల కార్యములు 2:38, అపోస్తుల కార్యములు 10:43, ఏప్రిల్ రాసిన పత్రిక 9:14-22, అదేవిధంగా 1వ యోహాను 2:2-12. ఈ వచనాలన్నీ కూడా చూస్తూ ఉంటే యేసయ్యను మనం ఏ రోజునైతే నమ్మామో ఆ రోజున మనము మన యొక్క గత పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి, కడిగివేయబడ్డాయి. కానీ యేసయ్యను నమ్మిన తర్వాత పాపాలు చేయట్లేదా అని ఆలోచన చేసినట్లయితే, ఎవడైనా నేను పాపం చేయట్లేదని అంటే వాడు అబద్ధం ఆడుతున్నాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కనుక మనము యేసు ప్రభువారిని నమ్మిన తర్వాత కూడా పాపాలు చేస్తున్నాం. అందుచేత పాపాలు పూర్తిగా మనం ఎప్పుడు మానేస్తామని అంటే, పరలోకములోనికి వెళ్ళిన తర్వాత ఇంకా పాపం చేయటానికి అవకాశం ఉండదు. నిషిద్ధమైనది ఏదియును పరలోకంలోకి రాదని దేవుని వాక్యం చెప్తుంది. పరలోకంలోకి వెళ్ళేదాకా మనం ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాం. వయసు పెద్దదైనా అబద్ధాలు ఆడతాం మానరు, సొలుకోలు చెప్తాం మానరు, ఇలా బోడని పనులు ఉన్నాయి. ఇవన్నీ మన మధ్య ఉన్నాయి. అని చేత మనం ఏం చేయాలి తెలుసా, నాయన ఈరోజు తెలిసి కూడా నేను అబద్ధం ఆడేశాను, ఈరోజు తెలిసి కూడా నేను అబద్ధం ఆడేశాను, నన్ను ఇది తెలిసి కూడా నేను గుడి మానేశాను, నన్ను క్షమించు అని దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మన పాపాలని ఒప్పుకోవాలి. కొత్తలో బండి నిండా ఆయిల్ కొట్టించేశాడు, జీవితాంతం నడిచేస్తుంది ఆయిల్ బండి, రోజు కొట్టించుకోవాల్సిందే. రోజు నువ్వు తిరిగినంతసేపు నువ్వు బండిలో ఆయిల్ కొట్టించుకోవాల్సిందే. అలాగే మనం బ్రతుకున్నంతసేపు కూడా పాపాలను ఒప్పుకోవాల్సిందే, దోషము నుండి విముక్తి పొందవలసిందే. అందుచేత పాపాన్ని దాచుకున్నవాడట దేవుని యొక్క ఉగ్రత అతని మీద నిలబడుతుందట. పాపాన్ని ఒప్పుకున్నవాడట దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాడట. అందుచేత మనం ఏం చేయాలనంటే క్షమించాలి, క్షమాపణ పొందాలి. నీకో రూలు, బయట వాళ్ళకో రూలు కాదు. అంచేతనే ప్రభు ఏం చెప్పారనంటే ఒక ఉపమానం చెప్పారు, మీరు ఇంటికి చదువుకోండి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఏం చెప్పారనంటే, ఒకడికి ₹1,00,000 బాకీ ఉన్నాడు అంటండి. మీకు అర్థం అవటానికి చెప్తున్నాను, 1,00,000 అక్కడ బైబిల్లో లేదు, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఒకడికి ₹1,00,000 బాకీ ఉన్నాడట. రోజు అడుగుతున్నాడట. రోజు అడుగుతుంటే ఏమన్నాడంటే, లేవండి బాబయ్య, నాకు డబ్బులు ఎందుకంటే కట్టేస్తాను బాబయ్య అంటున్నాడట. ఓ రోజున ఏం చేశాడనంటే సీరియస్గా అడిగాడు. సీరియస్గా అడిగితే కాళ్ళు పట్టేసుకుని ఏమన్నాడంటే, అయ్యా నాకు కట్టగలిగేటువంటి స్థితి నా దగ్గర లేదయ్యా, దయచేసి నా బాకీ కొట్టండి అయ్యా అని కాళ్ళు వేళ్ళు పట్టుకున్నాడు. పాప మా ఓనర్కి ఏమైందో తెలుసా, జాలేసింది. ఏం చేసింది? జాలేసింది. జాలేసామన్నాడు, మరి నువ్వు ₹1,00,000 కట్టక్కరొద్దులే, నేను ఈరోజు నీకు క్షమించేశాను, ఇంక బాకీ లేవు అని చెప్పాడు. ఎంత అదృష్టవంతుడండి, ఎంత అదృష్టవంతుడండి. మన దేశంలో పెద్ద వాళ్ళు వేల కోట్లు బ్యాంకుల దగ్గర అప్పులు చేసేసి దేశం దాటిపోయి అక్కడ కింగుల్లో బతుకుతున్నారు. ఇక్కడ 10,000 అప్పు తీసుకున్న రైతు ఇంటికి తాళమేస్తారు. కౌలు రైతులు మరి ఈ యొక్క పంటలు పండలేని వాళ్ళు ఏమో
అప్పులైపోయి ఆత్మహత్యలు చేసుకుని చేలో చచ్చిపోతున్నారు. కానీ కోట్లు కోట్లు వేల కోట్లు దొంగిలించిన వాళ్ళేమో రాజుల్లో బ్రతుకుతున్నారు. చిన్న చిన్న అప్పులు చేసిన వాళ్ళేమో మరి అవమానం భరించలేక మరి తాగేసి ఏండ్రిని తాగి చచ్చిపోయేటువంటి వాళ్ళు, ఉరేసుని చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంత దౌర్భాగ్య దేశమని అంటే అండి, కోట్లు 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 ఉన్నవాడు బాకీ కట్టపోతే వాళ్ళ బాకీలు గవర్నమెంట్ కొట్టేస్తుంది. కానీ చిన్న చిన్న వాళ్ళు బాకీలు మాత్రం కొట్టట్లేదు. అది దౌర్భాగ్యం. ఇలా జరుగుతుందంటే దానికి కారణం ఖచ్చితంగా గవర్నమెంట్ అండ ఉండాలి. దేశం దాడుతున్నాడంటే వాడిని పట్టుకోవద్దా? ఈ ₹1,00,000 బాకీ ఉన్నాడు, కాళ్ళు వేలు పెట్టేసుకుని ఏడుపు రాపోయినా ఏడిసేసి ఏం చెప్తున్నారు తెలుసా, ఆ ఓనర్కి జాలి కలిగేలా చేసేసి ఏమన్నారు తెలుసా, నువ్వు ₹1,00,000 బాకీ కట్టక్కర్లేదు రబ్బాయ్, ఈరోజు నుంచి నేను క్షమించాను, నేను ఇంక బాకీ అడగను అన్నాడు. ఈడు ఇంకొకడికి 10,000 అప్పిచ్చాడంట. ఎవడు? ఈ 1,00,000 బాకీ కొట్టించేసుకున్నవాడు వీడికి ఇంకొకడికి 10,000 అప్పిచ్చాడంట. ఏం చేస్తున్నాడు తెలుసా, మన సెంటర్లోకి వచ్చి 4 రోడ్ల మధ్యన నిలబడి ఏమన్నాడు తెలుసా, కాలర్ పట్టుకుని నా 10,000 ఇస్తావా సత్తవా అంటున్నాడు. నా 10,000 ఇస్తావా సత్తవా అని రోడ్డు మీద నిలబెట్టేసి నానా బూతులు తిట్టేస్తున్నాడండి. నానా బూతులు తిట్టేస్తుంటే నేను ఎగ్గొడదాం అనుకోవట్లేదు అయ్యా, నా దగ్గరికి డబ్బులు అందినంటేనే తెచ్చి కట్టేస్తాను, ఫస్ట్ మీ బాకీ కడతాను అయ్యా అని చెప్తా ఉంటే, లేదు నిలబడ్డ పానగా నువ్వు ఎక్కడ తెస్తావో సత్తవో నాకు తెలదు, పట్టుకొచ్చి కట్టేమంటున్నాడు. ఇంతలోకి ఏం చేసి ఆ దారంటనే ₹1,00,000 క్షమించిన ఆయన ఉన్నాడు కదా, ఆ దారంట వెళ్తున్నాడు. ఆ దారంట వెళ్తే ఏమంటున్నాడు తెలుసా, అక్కడ ఆగి ఏంట్రా గొడవ అని అడిగాడు. ఏంట్రా గొడవ అని అంటే, ఈయనకి 10,000 ఇవ్వాలండి, నేను ఆ 10,000 కోసం ఈరోజు నిలబెట్టేసి ఇస్తావా సత్తావా అంటున్నాడండి, నా దగ్గర ఉన్నప్పుడు కడతానండి అని ఈయనతో చెప్పాడు. ఒరే ఇందాకే కదరా నీకు ₹1,00,000 కొట్టేశాను, నువ్వు 10,000 కొట్టలేవా అని అడుగుతుంటే ఈ నోటంటా మాటలు రావట్లేదు. నువ్వు చాలా దుర్మార్గుడురా, నువ్వు మళ్ళీ నా 1,00,000 నాకు కట్టాలి, నువ్వు నా 1,00,000 నాకు కట్టాలి, ఎందుకంటే నేను 1,00,000 కొట్టేస్తే నువ్వు 10,000 కొట్టలేకపోయావు, అందుచేత నువ్వు బాకీ నాకు కట్టాలని చెప్పేసి ఈ తక్షణమే తీసుకెళ్ళి జైల్లో ఏం చేశాడు. ఇక్కడ చెప్పండి న్యాయం, ₹1,00,000 నీది కొట్టేసినప్పుడు ఇంకొకరిది 10,000 కొట్టలేవా నువ్వు? చెప్పండి, కొట్టలేవా? అలా కొట్టలేనటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉంటే దేవుడు ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తాడు. అంచేతనే ప్రార్థన చేసినప్పుడు ఏమన్నాడు తెలుసా, నీకు దేవునికి క్షమాపణ కావాలి కానీ నువ్వెవరిని క్షమించవు. క్షమించమని అడగటానికి మనకి ఏం అడ్డు వచ్చేస్తుంది అనుకుంటున్నారు? ఏం అడ్డు వచ్చేస్తుంది? అహం అడ్డు వచ్చేస్తుంది, ఈగో అడ్డు వచ్చేస్తుంది. మన అసిస్టెంట్ పాస్టర్లు అలాగే వెళ్ళిపోయారు, ఈగో అడ్డు వచ్చేసి. మనం వాళ్ళని ఏమనలేదు మనం, కానీ ఈగో అడ్డు వచ్చేసింది. తప్పు అయిపోయిందని క్షమించండి అనే మాట అడగటానికి వాళ్ళకి అంత ప్రెస్టేజ్, మరి ఎక్కడి నుంచో ఆకాశం నుంచి వచ్చినట్టు. క్షమించు అని అడగమని ఎవరు నేర్పించారు మనకి? క్షమించమని అడిగితే నీ ప్రెస్టేజ్ ఏమైనా పోద్దా? లేక నీకు అంత ప్రెస్టేజ్ ఉందా? అంచేతనే యేసుకేలు గ్రంథంలో అంటున్నాడు, సిగ్గులేందానా. ఏమంటున్నాడు? నువ్వు పుట్టినప్పుడు ఎవరైనా బట్టలు వేసుకుని పుడతాడా? పుట్టినప్పుడు బట్టలు లేకుండా పుట్టావు. స్నానం చేయించుకోవడానికి నీకు బేబీ సోపు లేదు. నేను ఉప్పును నీటిలో వేసి ఆ ఉప్పు నీటితో నిన్ను కడిగాను. ఏం చేశాను? ఉప్పు నీటితో కడిగాను. బేబీ సోపు లేదు నీకు. మేము పుట్టినప్పుడు కూడా లేవని బేబీ సోపులు. మేము పుట్టినప్పుడు నలుగు అంతే, బేబీ సోపులు లేవు. బేబీ సోపులు ఇప్పుడు బేబీలకి ఎన్ని వచ్చేసినాయి అనుకుంటున్నారు? బేబీలకి ప్రత్యేకంగా ఓ షాపు, బేబీలకి ప్రత్యేకంగా ఓ షాపు అండి. వాళ్ళ తలగాడ ఓ షాపు, ఆ తలగాడలు ఉంటున్నాయి, పరుపులు ఉంటున్నాయి, దోంతరలు ఉంటున్నాయి. అబ్బా ఇలా మోసుకెళ్తున్నారు, ఇలా ఊపుతున్నారు వాళ్ళని. ఎన్ని రకాలు వచ్చేసినాయి. ఇప్పుడు బేబీలు ఎంత అదృష్టవంతులండి. ఇప్పుడు బేబీలు ఎంత, మా కాలంలో నలుగే లేదు. అర్థమైందండి? అది పరిస్థితి. అంచేత దేవుడు నీకేం చేశాడు? సబ్బులేని నీకు ఉప్పు నీటితో కడిగావు. ఇవాళ నీకేమైంది తెలుసా? పెద్ద ఎదిగావు, నీకు రూపం వచ్చింది, ఆభరణ భూషితురా. మరి నువ్వు ఆభరణాలు ధరించుకుంటున్నావు, నా అంత అందగా తెలియదని నువ్వు పోజులు కొడుతున్నావు. కానీ నీ పుట్టుకోసారి జ్ఞాపకం చేసుకో. పోజు కొట్టే ముందు ఏమంటున్నాడు? ఎవరు మాట్లాడరేంటమ్మా? పోజు కొట్టే ముందు నీ పుట్టుకోసారి జ్ఞాపకం చేసుకుని పుట్టుకేయటం. అప్పుడు నీకు గర్వించడానికి నీ దగ్గర ఏమీ కూడా ఈ రోజున వెనకాల స్థితి మర్చిపోయి నేను ఆకాశం నుంచి ఊడిపడ్డానని అడగటానికి కూడా ఈగోలు వచ్చేస్తున్నాయి. మనకి ఈగోలు వచ్చేస్తున్నాయి.
ఒకప్పుడు నీ స్థితి ఏంటి? కారే ఇల్లు కదా, చిరిగిపోయిన నిక్కర్లు కదా? చెప్పండి. ఈ రోజు నువ్వు షర్ట్ నలగనివ్వట్లేదు, ఇస్త్రీ ఉంటేనే కానీ నువ్వు షర్ట్ వేసుకోవు. చాలా లెవెల్ వచ్చేసింది నీకు. ఒక్కసారి వెనకాల పరిస్థితి జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తుంది. చెప్పిన తప్ప చెప్పండి? నేను రోజు జ్ఞాపకం చేసుకుంటాను. నా స్థితి నాకు తెలుసు. అందుచేత ఆ స్థితి మర్చిపోకుండా మనం జీవించాలి. ఎందుకంటే ఆయన నీతి మనం పొందుకున్నాం, ఆయనకి మనం రుణపడి ఉన్నాం అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైతే దేవుని చేత వాళ్ళ యొక్క పాపాలు క్షమించబడ్డారో వాళ్ళు అదృష్టవంతులు. ఎవరైతే పాపాలు క్షమించబడలేదో ఏమందో తెలుసా? దేవుడి చెయ్యి అంట వాళ్ళ మీద బరువుగా ఉంటుందంట, నీ మీద భారంగా ఉంటుందట, నీ ఎముకలు క్షీణించిపోతాయట. అర్థమైందండి? అటువంటి పరిస్థితి మనకు అక్కర్లేదు. దేవుడు, నేను తేలిగ్గా ఉండాలనుకుంటున్నాను, వందనాలయ్యా, నా పాప క్షమించిన ఆయన అని అడిగేటువంటి పరిస్థితి మనకు కావాలి. లాస్ట్ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. 3వ పాయింట్, క్షమాహృదయము మనము కలిగి ఉండాలి. ఇక్కడ 3 విషయాలు. మొట్టమొదటిది, మనం క్షమించబడ్డాము గనుక మనం క్షమించాలి. ఇది మొదటి పాయింట్. రెండవది, మనం ఎలా క్షమించబడ్డామో ఇతరుల్ని కూడా మనం అలాగే క్షమించాలి. మనము క్షమించబడాలి అని అంటే ఖచ్చితంగా క్షమాహృదయం మనలో ఉండాలి. 2 ఇన్సిడెంట్లు జ్ఞాపకం చేస్తున్నా. మరి ఒరిస్సా రాష్ట్రంలో ఆస్ట్రేలియా నుంచి వచ్చి మరి కుష్ఠరోగులకి సేవ చేసి, కుష్ఠరోగుల యొక్క పుండ్లు కడిగి వాళ్ళకి మందులు ఇచ్చి వాళ్ళకి సేవ చేస్తున్నటువంటి ఆయన్ని, వాళ్ళిద్దరు కొడుకుల్ని జీప్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. మన ఇండియాలో తగలబెట్టేశారు. పాపం వాళ్ళ లోపల ఎంత గిజగిజా కొట్టుకుని చచ్చిపోయి ఉంటారు. ప్రపంచమంతా నివ్వరిపోయింది. ఇంత కక్ష ఏంటి దేవుని బిడ్డల మీద అని. కాల్ చేసిన పట్టుకున్నారు, తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే అతను మంచోడని వదిలేసిందంట జైల్లోంచి. ఎవరిని? ఒక మనిషిని, 2 పిల్లల్ని కాల్ చేసిన వాడిని మంచోడని వదిలేస్తే జైలు దగ్గరికి వెళ్ళి అందరూ డప్పులట్టుకెళ్ళి ఊరేగింపుగా అని తీసుకొచ్చారు. ఒకరిని సంపు అని చెప్పిన ఏ మతమైనా సరే దౌర్భాగ్య మతం అది. మతం అంటేనే మానవత్వం ఉండాలి. మానవత్వం లేనిది అసలు మతమే కాదు. కానీ 3 మనుషులు పొట్టన పెట్టుకున్న వాడిని డప్పులు కొట్టుకుంటూ ఊరేగింపుగా వాడిని తీసుకొచ్చారు. దేవుడు చూస్తున్నాడు. కానీ ఒక భర్తను, 2 పిల్లలను పోగొట్టుకున్నటువంటి ఆమె ఏమని చెప్పింది తెలుసా? నా భర్తను, పిల్లల్ని చంపిన వాళ్ళని నేను క్షమిస్తున్నాను అని చెప్పిందండి. దేవస్థానం చెల్లిందాం. ఏం చెప్పింది? ఎవరు చెప్పగలరు ఇలాగా? అందరూ ఏమంటారు? పట్టుకోండి, ఊరి తీసేయండి అంటారు. కానీ నా భర్తను, నా 2 పిల్లల్ని చంపిన వాళ్ళని క్షమించండి. ఇది క్రైస్తవులకే సాధ్యం, ఇది దేవుని బిడ్డలకే సాధ్యం. మన ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు. చంపేస్తే వాళ్ళ భార్య ఏం చెప్పింది తెలుసా? నా భర్తను చంపిన వాళ్ళని నేను క్షమించాను అని అన్నదే. ఇలాగంటాం ఎవరికి సాధ్యం? దేవుని బిడ్డలకు సాధ్యం. ఎందుకో తెలుసా? మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము. నువ్వు క్షమిస్తే నువ్వు క్షమాపణ పొందుకుంటావు. నువ్వు క్షమించకపోతే అయినా నేను క్షమిస్తాడు, కానీ నీ మీద ఆయన చెయ్యి భారంగా ఉంటుంది. ఆయన చెయ్యి మన మీద బరువుగా ఉంటే, నడలేక ఎవడి మీదైనా చెయ్యేస్తుంటే, నేనే నడలేకపోతున్నాను, నా మీద చెయ్యి ఏమేస్తావు అని చెయ్యి వదిలించుకొని ట్రై చేస్తున్నా. ఎవరి మీద చెయ్యి వేయించుకోవట్లేదు. అంత భారంగా ఎవరి బతుకు వాళ్ళకే భారంగా ఉంది. అలాంటిది దేవుని చెయ్యి మన మీద భారంగా ఉంటే మన పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో ఆలోచించేసి, ఈరోజు నా పట్ల ఎవరైతే ఒకవేళ అవతలలో వచ్చి నేను క్షమించమని అడగపోయినా మీ హృదయంలో క్షమించేయండి. మన మనస్సాక్షి క్లియర్గా ఉండాలి. ఎదుటోడు ఏమనుకున్నా మనకు పర్లేదు, మన మనస్సాక్షి క్లియర్గా ఉందనుకోండి, దోషారోపణ వాళ్ళ మీద ఉంటుంది. తన అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకుంటాడు. కనికరం కావాలా, ఉగ్రత కావాలా? ఆలోచన చేసి మనం సరి చేసుకుని దేవునికి ఇష్టమైనటువంటి పాత్రలుగా జీవించడానికి ఇష్టపడదాం. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత మనం అందరూ ఏ నేర్చుకోవాలి తెలుసా? ఇటువంటి ప్రార్థన చేయటం మనము నేర్చుకుని దేవుని యొక్క క్షమాపణ, దేవుని యొక్క దీవెన
సమృద్ధిగా మనం పొందుకుందాం. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. దేవుడు